సో ఈరోజు మనం టాప్ 10 బైసెప్ వర్కౌట్స్ కి ర్యాంకింగ్ ఇద్దాం. 10th వచ్చేసి డంబుల్ హెడ్ కర్ల్స్. దీంట్లో మనకి ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ కాన్స్టెంట్ టెన్షన్ అనేది ఉండదు. దానివల్ల ఈ వర్కౌట్ కి మనం 10th ప్లేస్ లో పెట్టినాం. 9th రివర్స్ కర్ల్స్. దీంట్లో ఫోకస్ అనేది బైసెప్ పైన కాకుండా ఫోర్ ఆర్మ్స్ పైన పడుతుంది. 8th స్పైడర్ కర్ల్స్. ఇది చాలా మంచి వర్కౌట్, కానీ దీంట్లో మనం వెయిట్ ఓవర్లోడ్ అనేది యాడ్ చేసుకోలేం. 7th కాన్సన్ట్రేషన్ కర్ల్స్. ఇది చాలా మంచి వర్కౌట్, కానీ దీంట్లో కూడా మనం వెయిట్ అనేది యాడ్ చేసుకోలేం. బట్ ఇది మీరు ఎప్పుడైనా బైసెప్ వర్కౌట్ చేసేటప్పుడు ఫినిషింగ్ లో కాన్సన్ట్రేషన్ కర్ల్స్ చేయడం వల్ల ఈ బైసెప్ కి పీక్ రిజల్ట్ అనేది ఉంటుంది. 6th చిన్ అప్స్. ఇది కూడా చాలా మంచి వర్కౌట్, కానీ ఇది కాంపౌండ్ మూవ్మెంట్ అయ్యేసరికి చాలా మందికి డిఫికల్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ హోల్ బాడీని పైకి పుల్ చేయాలి కాబట్టి. 5th కేబుల్ కర్ల్స్. దీంట్లో మనకి కాన్స్టెంట్ మజిల్ టెన్షన్ అనేది ఉంటుంది, కానీ వేరే బైసెప్ వర్కౌట్స్ తో కంపేర్ చేస్తే దీనికంటే చాలా మంచి వర్కౌట్స్ ఉన్నాయి. 4th హ్యామర్ కర్ల్స్. ఇది మెయిన్ గా బ్రాకియాలిస్ ని టార్గెట్ చేస్తుంది అండ్ మీ ఆర్మ్ థిక్నెస్ అనేది చాలా వరకు పెరుగుతుంది. 3rd ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. ఇది మెయిన్ గా మీ లాంగ్ హెడ్ ని టార్గెట్ చేస్తుంది, దీనివల్ల నీ మజిల్ థిక్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. 2nd బార్బెల్ కర్ల్స్. దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం వెయిట్ ని ఈజీగా ఓవర్లోడ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని మనం లాంగ్ గా పట్టుకొని వర్కౌట్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఈజెడ్ పీటర్ కర్ల్ బార్. ఇది నెంబర్ 1 బెస్ట్ వర్కౌట్ ఫర్ బైసెప్స్. దీంట్లో మనకి మజిల్ హైపోట్రఫీ అనేది చాలా ఉంటుంది, దీనివల్ల మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. నేను నా ప్రీవియస్ వీడియోలో టాప్ 3 బైసెప్ వర్కౌట్స్ గురించి చెప్పిన. లేదు మీకు వాటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద బైసెప్ అని కామెంట్ చేయండి, సీదా మీకు డిఎం చేస్తా. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మీ బాయ్ని ఫాలో చేయండి.